సో ఈరోజు మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్తీ ప్రెగ్నెన్సీ ఉండాలి, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తగ్గించాలి అంటే దాని గురించి తెలుసుకుందాం. Hello viewers, I am Dr. Sahitya, fertility consultant, Matrutva Fertility Center, Tirupati. So usually pregnancy planning ki mundu, so ideal ga meru weight appropriate ga correct BMI range lo ఉండేటట్లుగా చూసుకోవాలి. ఓవర్ వెయిట్ ఉంటే కొద్దిగా టైం తీసుకొని వెయిట్ రిడక్షన్ చేసుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. సో అండ్ లైఫ్ స్టైల్లో కొద్దిగా మోడిఫికేషన్ అంటే టైం ప్రకారం స్లీప్ అండ్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫాలో చేయాలి. హెల్తీ డైట్ అంటే గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ మంచిగా ఉండే హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకొని డైట్లో రెగ్యులర్ డైట్ ఫాలో చేయాలి. నెక్స్ట్ వచ్చి హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అంటే కెమికల్స్ ఉండే ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ ఇలాగా ఉంటే దానికి ఒకసారి జెనెటిక్ స్క్రీనింగ్ అండ్ డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా దానికి ఒకసారి స్క్రీనింగ్ బిఫోర్ ప్లానింగ్ చెక్ చేసుకొని, ఇన్ కేస్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే దానికి కరెక్షన్ చేసుకొని అట్లీస్ట్ 2 to 3 months బిఫోర్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్ మంచిగా జరిగేకి ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.